హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. సో, దక్షిణ భారతదేశ మహాకుంభమేళాగా కీర్తించబడే ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉందో, సో దిగ్విజయంగా ముగిసింది. ఇటు ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ చాలా సామరస్యంగా, తెలివిగా వ్యవహరిస్తూ సో ఆ మేడారం జాతరని ఫినిష్ చేశారు. అమ్మవాళ్ళు వెళ్ళిపోయారు వారి వారి స్థానాలకు, మళ్ళీ వనంలోకి. అయితే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఏర్పాట్లు సరిగా లేవు, అక్కడ ఉన్న పూజారులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని, గద్దెల దగ్గరికి వాళ్ళని పోనివ్వలేదు, కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. సో మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే, ఇంత పెద్ద ఇన్ని కోట్ల మంది హాజరైన జాతరలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి ప్రతి చోట. ఎక్కడ జరగలేదు చెప్పండి? తిరుమల కానీ, అన్నవరం కానీ, మిగతా చాలా చోట్ల, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, ఆంధ్రాలో, తర్వాత కాశీలో నేను స్వయంగా అనుభవించాను. కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి. మేము ఏది అతీతం కాదు. సో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. సో అంతమందిని కంట్రోల్ చేయడం, సో దాన్ని పెద్ద మనసుతో తీసుకోండి. చక్కగా జాతర జరిగిపోయింది. హ్యాపీగా అమ్మవార్లను దర్శించుకున్నారు, వాళ్ళంతా దీవించారు. కోట్లాది మంది భక్తులు. సో హ్యాపీగా జరిగిపోయింది. అవాంఛనీయ సంఘటనలు ఏం జరిగింది, ఈ చిన్న చిన్న అన్ని ఓకే. సో అందరూ అర్థం చేసుకోవాలి. సో జాతర పరిపూర్ణంగా విజయవంతంగా చేసినందుకు ప్రభుత్వానికి కానీ, అక్కడ మంత్రులు కానీ, మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మిగతా డిపార్ట్మెంట్లు అన్ని ప్రభుత్వ శాఖలన్నిటికీ అభినందనలు. సో అమ్మవారి సమ్మక్క సారళమ్మ అమ్మవార్ల దీవెనలు మీ అందరి మీద ఉండాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.